ఫర్ ఎగ్జాంపుల్ సార్ మొన్న మీటింగ్లో హాస్పిటల్ కట్టేదానికి హైయెస్ట్ హైట్ మన ఎంయూడి రూల్స్లో హైట్ రిస్ట్రిక్షన్ లేదు సార్. కానీ ఫైర్లో డ్యూ టు వేరియస్ రీజన్స్ ఫైర్లో మనం రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం సార్ 60 మీటర్ అని చెప్పి. వైరస్ ముంబైలో ఇది 150 మీటర్ అంట సార్. I'm requesting all fire 1, forest 2, higher education 3, HM home ఇది ఒకటి, హెల్త్ ఒకటి, ఇండస్ట్రీస్ 3, మీది కూడా 3 ఉన్నాయి, లేబర్ 1 తీసుకొస్తున్నాం సార్, లీగల్ మెట్రాలజీ 2, స్కూల్ ఎడ్యుకేషన్ 1, ఆల్ 12. ఇవి కాకుండా ప్రియారిటీ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఆల్ డిపార్ట్మెంట్స్ పుట్ టుగెదర్ 6, డిటిసిపి ఫైర్ 2, డిటిసిపి ఇండస్ట్రీ 1, హైయర్ ఎడ్యుకేషన్ 1, హెల్త్ 1, ఇండస్ట్రీస్ ఈడిబి 1, లేబర్ సిడిఎంఏ 1, రెవెన్యూ 1, స్కూల్ ఎడ్యుకేషన్ 1, మొత్తం 15. ఇవి కాకుండా ఏపీపీసీబీ 1, స్కూల్ ఎడ్యుకేషన్ 3, ఇండస్ట్రీస్ 1, లా డిపార్ట్మెంట్ 1, 6, 15, 21, 37. కెన్ వి బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్ సిఎస్ గారు విత్ ఇన్ 2-3 days ఈ సెషన్ లో నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి విల్ పాస్ బిల్, అమ్నిపాస్ బిల్ తీసుకుందాం, కాంప్రహెన్స్ తీసుకుందాం. ఇంకా ఇది అయిన తర్వాత ఐ వాంట్ టు ఎగ్జామిన్ ఫర్దర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టే కాకుండా ఒకప్పుడు సన్సెట్ లాస్ కూడా పెట్టాం. ఏ లా కూడా ఇండెఫినెట్ గా లేకుండా ఇది దీని లైఫ్ ఇంతే ఉంటుంది, మళ్ళీ రివ్యూ చేయాలి. అలాంటివన్నీ కూడా చేశాం. ఇప్పుడు వీ హ్యావ్ టు టేక్ టు దట్ ఎక్స్టెంట్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం. భాస్కర్, మీరు కూడా రియల్ టైం గవర్నెన్స్ వచ్చిన తర్వాత ఇర్రెలవెంట్ యాక్ట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఒకసారి స్టడీ చేయించండి. అప్పుడు మనకు మొత్తం ఓవరాల్ గా కూడా చేసి జిఏడి అండ్ ఐటీ, జిఏడి కూడా మీరు కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. మీరు ఎదురు కూర్చొని వర్కౌట్ చేస్తే మనం స్ట్రీమ్ లైన్ చేద్దాం, మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా సింప్లిఫై చేద్దాం. ఈ 2 కూడా నెక్స్ట్ ఈ సెషన్ లో కేబినెట్ తీసుకురావాలి, అసెంబ్లీలో పాస్ చేయాలి. ఓకే సార్. ఇప్పుడు తమరు గైడెన్స్ సార్, సిఎస్ గారు సార్ ఎవరి డిపార్ట్మెంట్ వైస్ మనం రివ్యూస్ చేసుకుని సార్ వాళ్ళు ఏం చేయవచ్చు, ఏం చేయలేము, ఏం తొందరగా చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటూ వచ్చేది సార్. దీనికి కాకుండా కూడా అదనపు ఏమైనా చేయాలంటే కూడా తీసుకొచ్చేస్తే సార్ మనం తొందరగా కంప్లీట్ చేసి ఈ సెషన్లోనే ఆమ్నిబస్ బిల్ తీసుకొచ్చేయవచ్చు సార్. సో ఐ రిక్వెస్ట్ ది కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ and also the respective minister to review them once so that it can be done at that level, because sometimes officer may be having some reservation with respect to the existing act. So we request that direction from the honorable ministers also so that we can bring to the existing. No, all ministers are here. రిఫార్మ్ లో మనం ఎప్పుడు ముందు ఉండాలి. మొన్న కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ రిఫార్మ్ అజెండా అండ్ ఆల్సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇందులో ఎప్పుడు ముందు ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీనా గారు ఇక్కడ కూడా సింగిల్ విండో ఒకటి పెట్టమన్నాం. శాండ్, గ్రావెల్, ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఇంకా నాకు చెప్పినా కూడా కలెక్టర్స్కి తిరిగి చెప్పాను నేను. గుంటూరు అండ్ కృష్ణా కలెక్టర్స్, కృష్ణా అండ్ ఇంకోటి మచిలీపట్నం అనుకుంటాను, 2 కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్. ఇంకా రావడానికి వేరియస్ కంట్రోల్స్ ఉన్నాయి, ఈవెన్ పీసీబీ కూడా. ఇప్పుడు రాజధానికి రావాలంటేనే మీరు ఇన్ని కట్టలు చేసేసి రానియకుండా చేస్తా ఉంటే కరెక్ట్ కాదు. వన్స్ ఒక మాట చెప్పిన తర్వాత ఇట్ హ్యాస్ టు బి డన్. అదర్వైజ్ వర్క్స్ అన్ని డిలే అయితే మేము ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచి మెటీరియల్ వస్తుంది అన్ని రివ్యూ చేయాలంటే కరెక్ట్ కాదు. వన్స్ డెసిషన్ ఈస్ గివన్ ఆన్ సింగిల్ విండో ఆన్ ఎక్స్ప్రెస్ రూట్, నోబడీ షుడ్ అబ్జెక్ట్. So mining department has already done the integration with the single window. Malla, why it has come to revenue? Why it is coming to some other department? Pollution. All these things ఏంటంటే డిలే టాక్టిక్స్. అది ఇవి కాకుండా అక్కడ లోకల్ గా ఉండే ఆఫీసర్స్ ఇవన్నీ క్రాస్ చేసి డెవలప్మెంట్ చేయాలి. కాబట్టి మీరు క్లియర్ గా ఏం చేయాలని వర్కౌట్ చేసుకోండి. కలెక్టర్స్ ఇద్దరే చెప్తున్నా, కృష్ణా ఎన్టీఆర్ కలెక్టర్స్ నో డిస్టర్బెన్స్ అట్ ఆల్. అదే మరి ఇక్కడ గుంటూరు కూడా రాజధానికి రావాల్సిన మెటీరియల్ కూడా రానియకుండా చేసే పరిస్థితి వస్తా ఉంటే మీరు
కొంచెం జాగ్రత్తగా మీరు ఇద్దరు ముగ్గురు నోట్ చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మైనింగ్ తో మాట్లాడుకోండి. అవసరమైతే ఒక జీవో ఇష్యూ చేయండి. నో బడీ షుడ్ అబ్జెక్ట్. సార్ నమస్తే సార్, ఎన్టీఆర్ కలెక్టర్ స్పీకింగ్ సార్. కలెక్టర్ Yes, sir. Sir, ఇది నా దృష్టికి వచ్చింది సార్. I got the clarity, sir. There was some local issues, so that was resolved, sir. అన్ని యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది సార్. నాకు ఐఎమ్ వెరీ క్లియర్, నో లోకల్ ఇష్యూస్, యూ హ్యావ్ టు కంట్రోల్, మేక్ ఇట్ సింగిల్ విండో. Got it, sir. ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఎప్పటికప్పుడు ఎవరీ వీక్ పెడుతున్నాను సార్. ఇఫ్ ఎనీ ఇష్యూస్ అట్ ద ఫీల్డ్ లెవెల్, మెయిన్లీ ఫారెస్ట్ క్లియరెన్స్ అండ్ కొంచెం లోకల్ లీడర్షిప్ ఇష్యూ ఉంటే ఇమీడియట్లీ రిజాల్వ్ ఇట్ సార్. వీఆర్ ఆన్ ది సేమ్ లైన్ నౌ సార్. నీడ్ నాట్ వరీ సార్. విల్ సప్లై ఆల్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ అమరావతి. Then Krishna district. Sir, Krishna district collector responding, sir. Sir, Krishna వరకు కూడా సార్ ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఇష్యూస్ లేవో దానికి ఎన్ఓసిస్ చేశాం సార్. మేము యాక్చువల్లీ ఒక 80 acres అసైన్ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టున్నాం సార్ బాపులపాడు మండల్లో. అసైన్స్ తో ఇఫ్ ద కాంట్రాక్టర్స్ దే కమ్ ఫార్వర్డ్ సార్, అసైన్ ల్యాండ్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చేదానికి రిజర్వ్ కూడా పెట్టున్నాం సార్. ఇష్యూస్ అయితే ఎక్కడ లేవు సార్. దర్ ఇస్ అ వాట్సాప్ గ్రూప్ సార్. వీఆర్ రెగ్యులర్లీ కోఆర్డినేటింగ్ విత్ ద కాంట్రాక్టర్స్ సార్. సో వీ విల్ రిజాల్వ్ సార్, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ రిఫార్మ్ ని రెండు కూడా మీరు ఆ రెండు బిల్స్ కూడా చేసి సార్